ఈనాటి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నవారు పెద్దలు జిల్లా అర్థసారథి అధ్యక్షులు దినేష్ పటేల్ కుల శ్రీమతి స్రవంతి రెడ్డి గారు, నా పేరు నావల్ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పక్కన ఫ్లోర్ లీడర్ ప్రమోద్ గారు, అటు పక్కన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వనిత గారు, అటు పక్కన మురళి గారు, ఇటు పక్కన ఏదైతే నిన్న భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రాజీనామా చేయ డిమాండ్ మీద, ఎందుకంటే నిన్న అక్కడ పోలీసులు ఒక దౌర్జన్యంతో మమ్మల్ని ఎవరిని మాట్లాడకపోవడం, వాళ్ళు దౌర్జన్యంగా వివరించిన తీరు పూర్తిగా ఖండిస్తూ మహిళలను చూడకుండా మా రాష్ట్ర కార్యదర్శిని, మిగతా మా మహిళా మోర్చా నాయకులను, అలాగే మా నాయకులు చాలామంది కూడా హార్ట్ పేషెంట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు ఏ రకంగా వివరించారు, అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా వివరించారో మీ అందరికీ తెలుసు. దాన్ని ఖండిస్తూ మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే 22A ఇది ఏంది, ఇవాళ ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం ఏంటి, దాని గురించి ఒక్కసారి నేను ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను. గిన్నెలో మాట్లాడుతూ అభివృద్ధి మీద సమీక్ష చేస్తుంటే బీజేపీ నాయకులు ఇచ్చేసేది అని చెప్పడం జరుగుతుంది. నేను ఇవాళ అడగదలుచుకున్నాను, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉదయం 7 గంటల నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు, ఆయన ఏమంటున్నారు మంత్రి ఏదైతే సమీక్షా సమావేశాలు కూడా మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, మిగతా ఆయన జరుగుతున్న దాంట్లో కూడా కార్పొరేటర్స్ కూడా మా వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు. అభివృద్ధి గురించి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మద్దతు ఉంటుంది. కానీ 22A వల్ల ఇందూరు జిల్లాకు వచ్చిన నష్టం గురించి మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకు డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, యానంపల్లి, లింగసముద్రం అని 3 గ్రామాల్లో కొన్ని 100 ఎకరాలు కొత్తగా మాయమైంది, సర్వే నంబరే లేదండి. ఏమనంటే ఆ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో వచ్చింది అని చెప్తున్నారు. 22A కింద వచ్చింది, 22B కింద, 22C కింద ఈ కార్యక్రమం వచ్చింది. కొత్తగా విచిత్రం చెప్తున్నారు. వాళ్ళేమో టీఆర్ఎస్ పార్టీ వాడేమో ధరణి పేరు మీద భూములు మాయం చేసి కొత్తలకు పట్టాలు ఇచ్చిపోయేవడం జరిగింది. ఈ ప్రాంతం రజాకర్ల చేతిలో, అలాగే పటేల్ వ్యవస్థ, పోలీస్ పటేల్ వ్యవస్థలో మరిగిన ప్రాంతం ఇది, ఈ ఇందూరు జిల్లా కానీ తెలంగాణ ప్రాంతం కానీ. అలాంటిది చాలామంది ఎప్పుడో పూర్వీకుల నుంచి వచ్చిన భూములను పట్టాల ద్వారా వీళ్ళు కొనుక్కున్నా చేసిన ఒక లింగసముద్రం సర్వే బార్డర్లో ఒక అతను జీవితాంతం కష్టపడి 2 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాడు. ఆకస్మికంగా 2 నెలల కిందట నీకు ల్యాండ్ లేదు అని పట్టా రద్దు చేయడం జరిగింది. నేను పట్టాని కొన్నాను, రిజిస్ట్రేషన్ వచ్చింది, ధరణి పుస్తకం వచ్చింది, ఇవాళ నా పట్టా లేదు అని చెప్పి ఎంఆర్ఓలు వాళ్ళు ఏం చెప్తారటంటే నువ్వు సర్వేకి పెట్టుకో. సర్వేకి పోతే ల్యాండ్ అనేది సర్వే నంబరే లేదట, వాడేమో టీఆర్ఎస్ వాడు దూరం ఏం చేశాడు, ధరణి పేరు మీద అప్పటి వరకు పాత రికార్డు అన్నీ ఉన్నాయని, అగ్ని ప్రమాదాలు జరిగినాయి, ఆ ప్రమాదాలు జరిగినాయి అని చెప్పి అతనికి చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తగా 22A కిందట ఉదాహరణకు ఇక్కడ మన చక్రధర్ తాటా అని చెప్పి ఒక తాటా ఉంటుంది గాంధీనగర్లో ఒక వ్యక్తి పాపం తనకున్న పొక్కులను నమ్ముకొని ఒక 10 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక ప్లాటు అతను రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్న ఇళ్ళ జాగాలో ఇల్లు కట్టుకుంటా అని 10 లక్షలతో పునాది వినాది తీసుకొని లోన్ పోయాడు. లోన్ అంతా అప్రూవల్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఈసీ తీస్తే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ 22A అని పడ్డది. అతని జీవితంలో ఉన్న వెహికల్ కూడా అమ్ముకొని ఏదో సొంత ఇల్లు కలగంటాని, అక్కడేమో లింగసముద్రం దగ్గర జీవితంతా కష్టపడి సంపాదించిన డబ్బులను పిల్లలకి అది 86లో కొట్టాడు, ఇవాళ కాదు 2026 40 సంవత్సరాల కింద ఉన్న పట్టా భూమి ఇలా కొత్తగా 22A చేస్తున్నారు. ఇవి 2 ఉదాహరణలే. ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూస్తే కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఇవాళ ఉన్న భూమి రేపు ఉంటుందా లేదా పరిస్థితి తెలుస్తుంది. దుర్మార్గంగా కొంత కాంగ్రెస్ నాయకులు అయితే పోయేసి సగం మాకు ఇయ్యు, సగం నువ్వు తీసుకోవాలి చెప్తున్నారు. అంటే మంత్రుల దగ్గరికి ఏదో 30% కమిషన్, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వచ్చేసరికి 50% కమిషన్. దీని మీదనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ, ఇది కేవలం నేను 2-3 ఉదాహరణలు చెప్పాను. ఇలా అర్బన్లో చాలామంది తమ ఈసీ సర్టిఫికేట్ తీసుకున్న ప్లాట్ కొందామని ఏదైతే బ్యాంక్ లోన్ పోతే లేటెస్ట్ ఈసీ తీసుకున్న భూభారతి సర్వేలకు వెళ్ళినా నీ భూమి ఎక్కడ కింద చూస్తే ఫోటోలో చూస్తే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని వస్తుంది.
ఏంద్రాలు చూస్తే 21, 22A, 22B, 22C అని చెప్పి అక్కడ కనబడుతుంది. ఇది ఏమనంటే ఎంఆర్ఓ దగ్గరికి, సర్వేల దగ్గరికి వెళ్తే, ఆర్ఐల దగ్గరికి వెళ్తే ఇది హైదరాబాద్లో ఏదైతే ల్యాండ్స్ సమితి డిపార్ట్మెంట్ ఉందో దాని దగ్గరికి కొన్ని అంటున్నారు. అక్కడికి వెళ్తే పైరవీలు అడుగుతున్నారు. దీనికి కారకులు ఎవరు? ఈ యొక్క ల్యాండ్ వల్ల జరిగిన అన్యాయము పేదవాడికి జరుగుతుంది. డబ్బున్నవాడు లేకపోతే పెద్ద పెద్ద రియల్ ఎస్టేటు ప్రభుత్వానికి 30% కట్టో 40% కట్టో కమిషన్లు ఇచ్చో ఏ రకంగా పర్మిషన్ తెచ్చుకొని ఆ 40% మళ్ళీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేటో మిగతా మీద పెంచిస్తున్నారు. కానీ గరీబోడు తన జీవితంలో కష్టపడి 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్న వ్యక్తి, ఒక ప్లాట్ కట్టుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దాన్ని నిరసిస్తూనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిన్న ఎవరైతే దీనికి కారకుడయ్యాడో తనంతటా తాను ఒప్పుకున్నాడు. ఎస్, మా రెవెన్యూ డిపార్ట్మెంట్తోని అన్యాయం జరిగింది. నిన్న కూడా మేము మెమోరాండం ఇచ్చేందుకు వెళ్ళాము. మెమోరాండంలో కూడా రాశాం, ఆయనకి ఇచ్చాం, మీ అందరికి కూడా పంపించాం. మెమోరాండంలో కూడా రాశాం, అయ్యా 22A ప్రకారం ఈ జిల్లాలో మీ అధికారులు చేసిన అవినీతి మీద, మీ అధికారులు చేసిన అక్రమాల మీద ఇవాళ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, రాజీనామా చేయమని చెప్పి ఆ మెమోరాండం ఇచ్చేందుకు వెళ్ళాం. కానీ పోలీసులు అడ్డుకోవడం, కాంగ్రెస్ నాయకుల యొక్క దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇది మామూలు విషయం కాదు. ఇది కొన్ని లక్షల మంది ఈరోజు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా తమ జీవిత కళను మొత్తం జీవితాంత సంపాదించుకున్న డబ్బుల్ని లేదా అక్కడ భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషన్ల కోసం లేకపోతే మిగతా దాని కక్కుర్తి కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకున్న దాన్ని చూసి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ కార్యక్రమం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా వీళ్ళు ఈ జిల్లా నుంచి నాకు ఎన్నో వందల కాల్స్, నేను రాత్రి నుంచి అన్నా మీరు మంచిగా చేసిందన్నా, నాకు ఇప్పుడు చెప్పిన 2-3 సంఘటనలు కూడా నాకు తెలిసేగా, ఇంతకుముందు కూడా నాకు తెలుసు కాదు. నిన్న పొద్దున ఉదయం నుంచి కూడా నా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేను వెళ్ళడం జరిగింది. మాకు 12 గంటలకు ఫోన్ వచ్చింది, అన్ని జిల్లాలో కలెక్టరేట్లకు మెమోరాండం ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైతే కలెక్టర్ గారికి మెమోరాండంలో పొంగులేటి రాజీనామా చేయాలని ఉంది, మేమన్నాం ఇక్కడ పొంగులేటే ఉన్నాడు, మరి ఆయన్నే అడుగుతాం ఇది రాజీనామా అని చెప్పి మేమందరం కూడా అప్పుడు ఇక్కడి నుంచే జిల్లా మీటింగ్ అయిన సందర్భంలో మేము వెళ్ళడం జరిగింది. వీళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు వివరించిన తీరు, పోలీసు వాళ్ళు వివరించిన తీరు, లోపల మంత్రి అక్కడున్న అధికారుల మీద ఆయన పొంగులేటి కానీ మన సుదర్శన్ రెడ్డి గారు కానీ, నేను ఇవాళ అడుగుతున్నా, ఒక కాంగ్రెస్ నాయకుడు నేను ఏదో సెల్ఫీ వీడియో పెట్టి చెప్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను ఇవాళ బహిరంగ చర్చకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ 22A మీద? మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తారా, లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే రేపు ఉదయం నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. 22A మీద ఈ జిల్లాలో ఏం అవినీతి జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది జిల్లా ప్రజలకు వ్యక్తం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అదే కలెక్టరేట్, అదే ఛాంబర్లో రేపు నన్ను రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే, లేదు జిల్లా ప్రెస్ క్లబ్లో అయినా సరే, ఏ చౌరస్తా మీద అయినా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇది వాస్తవ పరిస్థితి. పేదవాడి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నినాదం ఉంటే గరీబీ హటావో అని. అంటే మనం అందరం అనుకుంటూ గరీబీకి హటావో కాదు, అంటే గరీబీని ఈ దేశంలో పునాదులు నాట్లు వేసే విధంగా జీవితాంతం దుబాయ్కి వెళ్ళి పాపం కష్టపడి 15-20 ఏళ్ళు కష్టపడి 2 ఎకరాల పొలం కొనుక్కుంటే ఆయన భూమి అనుకోకుండా పట్టా ఉన్న పుస్తకం చూసుకొని 86లో కొన్నాడు పుస్తకం అని. అవి 14 ఏళ్ళు, ఇవి 26 ఏళ్ళు, 40 ఏళ్ళ కింద కొన్న పొలము. వాళ్ళ దాన్ని చూసుకొని పట్టా 40 ఏళ్ళ పట్టా ఉంది, నాకేం కాదు అని కొనుక్కుంటే ప్రొబిటెడ్ అని చెప్పి అధికారుల దగ్గరికి పోతేనట చెరుసగం చేసుకోరు. మరి దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదా అని అడుగుతున్నాను. నిన్న కూడా రివ్యూ ఏం చేశాడట, రివ్యూ ఎంఆర్ఓ లేపాలి, మీ దగ్గర ల్యాండ్ ఎంత ఉంది, ఏమి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ చరిత్ర మీకు ఒక్కసారి ఉదాహరణ తెలియజేస్తున్నాను నేను. ఇందూరు జిల్లా చరిత్రలో మన దగ్గర పోలీస్ పటేల్ వ్యవస్థ ఉండే, రజాకర్ల వ్యవస్థ ఉండే, ఇప్పటికి కూడా చాలా వందల వేల ఎకరాలు పాతయి తీస్తే అన్నల ప్రభావితంతో చాలామంది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కబ్జాదారుల కిందనో దేని కిందనో ఈ దేవస్థానం భూములలో మిగతా దగ్గర కాజాకిస్తాన్ అని చెప్పి ఈ ఏరియా రూరల్ ఏరియాలో ఒక ఆయన ల్యాండ్స్ 1000 ఎకరాల ల్యాండ్స్ ఉంటాయి, ఒక ముస్లిం ఆయన రకరకాల పట్టాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాజిరెడ్డి గోవర్ధన్తో సహా చాలామందికి అసలు భూములలో పట్టాలు ఉన్నాయి. చాలా లక్షల ఎకరాలు కొనుక్కునే ఉన్నాయి.
ఇవాళ వీళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయంతో ఈరోజు ఇందూరు జిల్లా సంబంధించిన లక్షల మంది యొక్క భూములు ఇవాళ ఇదవుతుంది. నేను భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఉన్న ఇద్దరికి, అలాగే ఏదో సెల్ఫీ వీడియోలు పెడుతున్న చైర్మన్లకు నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మచ్చ తెచ్చుకోకుండా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతున్న రోజు, ఆ రోజు రాజశేఖర రెడ్డి తెలంగాణ యూనివర్సిటీని అన్యాయం చేస్తుండని చెప్తే కూడా నిలదీసిన వాళ్ళం. ఏ ఇష్యూ అయినా కానీ బయట ఉండి పోరాడేవాళ్ళం. ఈ 30 ఏళ్ళ తర్వాత కూడా అదే దాంతో కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. రేపు బహిరంగ చర్చకు ఎవ్వరు పిలిచినా కానీ మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపు మీరు ఏ సమయం ఇచ్చినా 11 గంటలకు ఇస్తారా, 12 గంటలకు ఇస్తారా, కలెక్టరేట్ ఇస్తారా, ప్రెస్ క్లబ్ ఇస్తారా, ఎక్కడికి పిలిచినా కానీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ నాయకులు మీరు తప్పును ఒప్పుకున్నట్టే అవుతుంది. ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ సబ్జెక్ట్ తెలిసిన రండి, సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి రండి. ఆ సెల్ఫీ వీడియో పెట్టిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకు కూడా చెప్తున్నా, రా రేపు రా. లేదు, ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, రండి. నేను చెప్పిన మాటల్లో భారతీయ జనతా పార్టీ 22A వల్ల ఈ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా ఎత్తి చూపిస్తుందో, దాంట్లో ఏదన్నా తప్పులుంటే మీరు చర్చకు వచ్చి నిరూపించండి. అంతేగాని చిల్లరికి వ్యవస్థలు చేస్తూ ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ, జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శులుగా, మా జిల్లా పదాధికారులుగా మేము అందరం అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు వ్యవహరించిన తీరేంటి? అక్కడ కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి గొడవలు చేసినాం. మేము అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మేము కొడితే కాంగ్రెస్ వాళ్ళు ఏడిపోతుంది. కాబట్టి ఇవ్వలేడు కూడా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు, జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, దీని మీద ప్రశ్నిద్దాం. మొన్నటిదాకైతే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ వాడు ఒక్కోడు రోడెక్కలే, ఒక్కోడు పోరాడలే, అందరు ఇళ్లలో పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రాకనే అందరు కండవాలు దొరుకుకొని ఖాళీ బట్టలు లోపల ఉన్నాయి బయటకు తీసుకొని వేసుకొని బయటకు వచ్చారు. ఇక కొత్తగా వచ్చిన ఆ పార్టీ ఈ పార్టీలకు ఉండే టీఆర్ఎస్లో అధికారం చెలాయించిన రోజు 10 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదేది. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఇలా ప్రమాదాలు ఏర్పడ్డాయి. రోజు ఉదయం మనం కూడా మన ఇంటి సర్టిఫికేట్ కూడా ఈసీ తీసుకొని ఇది ప్రొబిటెడ్ ఉందా ఏముందా అని చూసుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం. రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా మీరు ఎక్కడ పిలిచినా నేను వచ్చడానికి సిద్ధంగా ఉన్నా, చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. లేదు నిజంగా కూడా అన్యాయం జరుగుతుందంటే మీ మంత్రితో రాజీనామా చేయించి ఆ యొక్క జీవోను, ఆ 22A అనే క్లాజ్ను దాంట్లో అసెంబ్లీలో పెట్టి తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయాలి. ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రమంతా జరుగుతుంది. రాష్ట్రమంతా కూడా ఇది ఉన్నది, ఇది పేదోడికి జరుగుతున్న అన్యాయం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పోరాడు.